మేడం మీ పేరు? నా పేరు నాగమణి. జగనన్న సంక్షేమ పథకాలు వస్తున్నాయండి? వస్తున్నాయి. ఏమేమి వస్తున్నాయి? అమ్మఒడి వస్తుంది, విద్యా దీవెన వస్తుంది. విద్యా దీవెన వస్తుంది. ఇప్పటి వరకు జగన్ గారి ప్రభుత్వంలో మీరు ఎంతవరకు అమౌంట్ లబ్ధి పొందారు? అమౌంట్ అంటే 2 సంవత్సరాలు అమ్మఒడి తీసుకున్నాము, 2 సంవత్సరాలు విద్యా దీవెన తీసుకున్నాము. అంటే అమౌంట్ ఎంత వచ్చింటది? ఒక 70,000 8 లక్షల రూపాయలు. అంటే 13,000 14,000 అలా ఇచ్చారు కదా. జగనన్న సంక్షేమ పథకాలు బాగున్నాయంటారా? బాగానే ఉంది. మళ్ళీ అధికారంలోకి వైసీపీ వస్తుందా? వస్తుంది. ఎందుకు? పథకాలను చేస్తాడు, అందరికీ లబ్ధి చేస్తుంది కదా. గతంలో చంద్రబాబు నాయుడు చేయలేదా? చంద్రబాబు నాయుడు చేశాడు కానీ కొన్ని చేశాడు, కొన్ని చేయలేదు. విద్య కోసం ప్రోత్సహిస్తున్నాడు కదా, కొన్ని విద్యార్థుల కోసం ప్రోత్సహిస్తున్నాడు కదా, చదువు కోసం. బాగుందంటారా మరి జగనన్న ప్రభుత్వం? మళ్ళీ గెలిపించుకుంటారా? గెలిపించుకుంటారు. మొన్న ఏదైతే సంఘటన జరిగిందో గీతాంజలి సంఘటన ఐడియా ఉందా మీకు? ఈ సంఘటనపై ఏమన్నా మాట్లాడగలుగుతారా? అంత తెలియదు, కొంచెం తెలుసు. తెలియదు. జగనన్న గారికి ఓటు వేస్తారంటారా? మళ్ళీ వేస్తాం సార్, తప్పకుండా. ఖచ్చితంగా. ఇళ్ల పట్టా వచ్చిందా మీకు? ఇళ్ల పట్టా వచ్చిందా? ఇళ్ల పట్టా వచ్చింది, అందుకే వచ్చాను ఇక్కడ. ఎంత సుమారు దాని వాల్యూ ఎంత తెలుసా మీకు? చెప్పండి సార్, తెలియదు. 6 లక్షల నుంచి 8 లక్షలు అంత వాల్యూ మీకు జగనన్న ఇచ్చాడు కదా, ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. హ్యాపీగా ఫీల్ అవుతుందా? మేము వచ్చి ఇప్పుడు 20 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఇస్తున్నారు మాకు ఇళ్ల పట్టా. 20 సంవత్సరాలు ఇప్పుడు వస్తుంది, గతంలో రాలేదు, ఇప్పుడు వచ్చింది. లేదు, 20 సంవత్సరాలకి ఇప్పుడు ఇస్తున్నారు పట్టా. బాగుందా మరి జగన్ ప్రభుత్వం? సార్ మీ పేరు? కొండ వెంకట సుబ్బారెడ్డి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? నాకు మటుకు 80% నచ్చింది. గతంలో కాకపోతే ఏంటంటే చెప్పేది చేయడు చంద్రబాబు నాయుడు. మాయ చేయటంలో ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఎవరినైనా సరే మాయ చేయటంలో నెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు. కాకపోతే జగన్ ఏంటంటే చెప్పింది చేస్తాడు, కొన్ని తెలియక హామీలు ఇచ్చి అవి చేయలేకపోయాడు. అనుభవం తక్కువ కదా, వైఎస్ లాగా అనుభవం తక్కువ. ఇప్పుడు నేర్చుకున్నాడు. ఇప్పుడు ఎటువంటిదైనా హామీ ఇస్తే ఇంకా పర్ఫెక్ట్గా చేయగలడని నాకు నమ్మకం ఏర్పడింది. ఇకపోతే ఏంటంటే కొన్ని ఆయన తగ్గించాలి. విద్య, ఆరోగ్యం ఈ చూడటంలో తప్పు లేదు, కానీ ఈ ప్రతి వాళ్ళకి 10,000 5,000 ఇవ్వటం అనేది, పింఛన్లు ఇంపార్టెంట్. ఈ 3 కాకుండా మిగిలిన క్లోజ్ చేసి ఈసారి కూడా గెలుస్తాడు. నేను చెప్తున్నాను చూడండి, 110 నుంచి 130 లోపు ఉంటాయి సీట్లు, తగ్గుతాయి, నో డౌట్. కావాలంటే మీరు ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి రావచ్చు. నేను యాక్చువల్గా సిపిఎంలో పుట్టినవాడిని, సిపిఎంలో తిరిగినవాడిని. సిపిఎం అని కలిగేసి వైఎస్ గారి దగ్గరికి చేరినవాడిని. వైఎస్ గారు చనిపోయిన తర్వాత ఇంకా జగన్కి మనకు ఆయన పరిచయమే, కానీ నేను బెంగళూరులో కలిశాను, కానీ అంత డీప్గా లేదు. మా వాడు ఒకడు ప్రభాకర్ రెడ్డి అని ఆయన దగ్గర పనిచేశాడు, అట్లా పరిచయం. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కంటే రాజకీయంలో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు కంటే ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత జగన్ గారు సంక్షేమ పథకం బాగుంది. జగన్ చేసేది ఏంటంటే అది చేసేది ఎంతమందికి ఉపయోగపడుద్ది, ఎట్లా ఉపయోగపడుద్ది అదే ప్లాన్లో పోతున్నాడు. ఈయన ఏంటంటే నా వర్గానికి ఎట్లా ఉపయోగపడుద్ది, నా వాళ్ళు ఎట్లా బాగుపడతారు, నేను ఎట్లా బాగుపడతాను, మనం చేసిన దొంగతనాన్ని బయటకు రానివ్వకుండా ఏ విధంగా చేయగలము, అది ఎట్లా ప్లాన్ చేసుకుంటే ఆ దొంగతనాన్ని మాయ చేయగలము, ఎన్ని ఎంక్వైరీలు చేసినా దొరకకుండా ఎట్లా చేయగలం అనే దాంట్లో నెంబర్ 1 గిన్నీస్ రికార్డు ఇవ్వచ్చు. దానికి మటుకు సచ్చు లేదు. పవన్ కళ్యాణ్ గారిపై మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ నిలకలేని వ్యక్తి. ఆయన ఇప్పుడు చెప్పింది గంటకి ఉండదు, ఇంకా అలాంటి ఇంక నిలబడి ఏం చేస్తాడని నమ్మకం ఉంటుంది. ఆయన గురించి ఆ మాట్లాడుకోవడం కూడా నా దృష్టిలో తప్పు. ఆయన విమర్శించకూడదు వ్యక్తిగతంగా, మనం అసలు ఏమే మంచోడే, ఏదో ఆరాటం ఉంటుంది, కానీ నిలకడలేని వ్యక్తి. ఏదో చేయాలనుకుంటాడు ఆ సెకండే, తర్వాత ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతాడు, ఇంకోటి చెప్పింది అంటాడు. అలాంటి వ్యక్తి రాజ్యాంగంలో ఉండటం నా దృష్టిలో తప్పు. మళ్ళీ జగన్ సీఎం అవుతాడు 100%, దానికి సచ్చు లేదు. కాకపోతే ఈ మార్చుకుంటే రేపు వీళ్ళేదో డెవలప్మెంట్, అది రోడ్లు, ఇవన్నీ రోడ్లు అందరికన్నా ఎక్కువ వేసాడు, కానీ వీళ్ళు చెప్పుకోవటం జాతకాలు, వాళ్ళకలాగా మీడియాలు లేవు కదా ఎక్కువ. ఉన్న ఒక మీడియానేమో పార్టీ తరపున లైన్ వాళ్ళకి లెక్క ఉంది, వీళ్ళది ఏమో ఇండైరెక్ట్గా పార్టీ. దానివల్ల ఏంటంటే వస్తున్నారు, అది కూడా చల్లదు. జనాన్ని తెలుసుకున్నారు, జనాల్లో మనసులో ఉండిపోయాడు. కాకపోతే ఈ తగ్గించేసి ఆటోలు ఇప్పుడు ప్రస్తుతానికి ఇచ్చావు 5 సంవత్సరాలు, అవన్నీ తగ్గించేసి ఆ డబ్బులన్నీ తీసేసి ఈ ఐటీ రంగాన్ని వీటిని అన్నిటిని డెవలప్ చేసుకుంటూ వెళ్తే ఇక అసలు ఆయన కదిలిచ్చేవాడు ఉండడు నా దృష్టిలో. సార్ మీ పేరు? ఆర్వీఎస్ఆర్ రెడ్డి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగుంది. సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి? సంక్షేమ పథకాలు నాకేం రావాలి, జనాలకు వస్తున్నాయి. జనాలకు అందరికీ బాగానే ఉంది.
వైసీపీ అని లేదు, టీడీపీ అని లేదు, అన్ని పార్టీల వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి వ్యక్తికి సంక్షేమం అందుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు కంటే బెటర్ ఉందంటారా ఇప్పుడు? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో జన్మభూమి కమిటీలు పెట్టి ఎవరన్నా చనిపోతే ఆ ప్లేస్లో ఇచ్చేవాళ్ళు ఏది ఇంకొక వ్యక్తికి. ఇవాళ అలా లేదు. ఆ రోజున్న 40 లక్షలు ఉంటే ఇవాళ 64 లక్షలు ఉంది పెన్షన్లు. 24 లక్షలు పెరిగింది. అంటే ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి వ్యక్తికి కూడా సంక్షేమం అందుతుంది. చాలా మందికి రావట్లేదు అని చెప్పుకొస్తున్నారు. రావట్లేదని ఇప్పుడు కామన్గా మాట్లాడేది ఏంటంటే వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ కానీ వేరే పార్టీలు కానీ మాట్లాడతాయి. అది వాళ్ళు చెప్పాలి, జనం చెప్పాలి. వాళ్ళు ఛానల్స్ వాళ్ళు కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ వాళ్ళు చెప్పింది కాదు. జనంలో ఉన్న టాకు జనం చెప్పాలి, మాకు మంచి జరిగిందా చెడు జరిగిందా అనేది. అది కానీ కొలమానం ఎవరో పార్టీ వాళ్ళు చెప్పడం, వేరే పార్టీల వాళ్ళు జగన్ పరిపాలన బాగలేదంటాం, జగన్ పరిపాలన వైసీపీ వాళ్ళు టీడీపీ పరిపాలన బాగలేదంటాం. అది కాదు. జనం ఏదైతే మాకు మేలు జరుగుతుంది అనుకుంటారో ఆ జనం చెప్పిందే ఫైనల్ ఎవరికైనా. పవన్ కళ్యాణ్ గారిపై మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలుస్తారంటారా? అది గెలవటం వాడటం అనేది మనం చెప్పలేం, కానీ పవన్ కళ్యాణ్కి అనేది స్టాండర్డ్ లేదు మెయిన్. ఎందుకంటే తను పార్టీ పెట్టిన తర్వాత ఈ 10 ఇయర్స్లో పార్టీ పెట్టిన తర్వాత పార్టీ కోసం కష్టపడి పార్టీని డెవలప్ చేసుకుని ఉంటే ఒక విలువ ఉండేది. కాసేపు ఏమో చంద్రబాబు నాయుడు తోటి పొత్తొద్దంటాడు, కాసేపు పొత్తు కావాలంటాడు. ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు కొంత ప్యాకేజీ తీసుకుని ఆ ఎలక్షన్ టైంలో 4 రోజులు వస్తాడు. ఆ తర్వాత మళ్ళా కనపడ్డా సినిమాలు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. స్టాండ్ లేని వ్యక్తి. అటువంటి ఆయన గురించి మేము మాట్లాడటం నాకు ఇష్టం లేదు. నేను అటువంటి వ్యక్తిని గురించి. ఈ విజయవాడ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య ఏదైతే ఉందో రిటర్నింగ్ వాల్ అనేది మొన్న జగన్ గారు ఓపెన్ చేశారు. ఐడియా ఉందా మీకు? ఉంది. గతంలో నేనే అది స్టార్ట్ చేసిందని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇది ఎంతవరకు నిజం? మరి స్టార్ట్ చేసినప్పుడు ఎందుకు కట్టలేకపోయాడు? స్టార్ట్ చేసింది ఆయనేనని చెప్పుకుంటున్నాడు. చెప్పినప్పుడు తను పూర్తి చేసి ఇదిగో నేను చేశాను, విజయవాడ ప్రజలకి నేను ముంపు ప్రాంతం లేకుండా కృష్ణలంకకి నేను ఈ పరిష్కారం చూపించానని తను ఎందుకు చెప్పలేకపోతున్నాడు? తనే ఓపెన్ తనే చేశాడు అనుకుందాం. కొన్ని చంద్రబాబు నాయుడే చేశాడు. దానికి ఫండ్స్ ఇచ్చి మరి చేయాలి కదా కంప్లీట్. ఎందుకని చేయలే? ఇప్పుడు ఎవడికో పుట్టిన పిల్లోడిని తీసుకొచ్చి సంకలో పెట్టుకుని నా పిల్లోడు అంటే సరిపోదు కదా, మనకు పుట్టాలి ఆ పిల్లోడు అనేవాడు. అది కరెక్ట్. కానీ ఎవడికో పుట్టిన పిల్లోడిని తీసుకొచ్చి సంకలో ఎక్కించుకుని ఈ నా పిల్లోడు అంటే కుదరదు. మనం కంటేనే పిల్లోడు అవుతాడు. ఎవరో చేసిన దాన్ని ఇవాళ కంప్లీట్ చేసిన దాన్ని అదంతా నాదేనని చెప్పుకోవడం అది కరెక్ట్ కాదు. అది జనమే చెప్తారు, మనం చెప్పక్కర్లా. మళ్ళీ జగన్ వస్తారంటారా? 100% వస్తాయి. నో డౌట్. దాంట్లో ఎన్ని సీట్లు గెలవచ్చు అంటారు? 150కి ఎట్టి పరిస్థితుల్లో తగ్గవు. వీళ్ళు కలవకముందు బీజేపీ మొన్నటిదాకా ఏం చెప్పింది? చంద్రబాబు నాయుడు దొంగ, పోలవరం ప్రాజెక్టులో ఏటీఎం కింద వాడుకున్నాడు అని చెప్పింది. చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? మోడీ దొంగ, మోడీ పెళ్ళాన్నే చూసుకోలేడు. అటువంటి వాడు జనానికి ఏం చేస్తాడు అని చెప్పి వీళ్ళే తిట్టుకున్నారు. తిట్టుకున్నప్పుడు ఇవాళ మళ్ళీ వెళ్ళి ఎట్లా కలుస్తున్నారు? అమిత్ షా వచ్చాడు. అమిత్ షా వచ్చి తిరుపతి దర్శనానికి వచ్చాడు. అలిపిరి దగ్గర రాళ్ళు తీసుకుని టీడీపీ కార్యకర్తలతో ఎంబడబడి కొట్టించాడు. అసలు ఆ బీజేపీ వాళ్ళకి అనేది సిగ్గు శరం ఉంటే చంద్రబాబు నాయుడిని గడప కూడా దొక్కనివ్వరు. స్వయాన నరేంద్ర మోడీ గారే రంగంలోకి దిగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తట్టుకోగలుగుతారా వారిని? ఇది నరేంద్ర మోడీ గారు రంగంలో దిగేది ఏమి లేదండి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నరేంద్ర మోడీ గారికి ఫేవర్గానే ఉన్నాడు. ఆయన నరేంద్ర మోడీ గారిని ఏ రోజు ఏమనలా. నరేంద్ర మోడీ గారిని గురించి బీజేపీ వల్ల ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? బీజేపీ వల్ల జగన్కే లాభం అండి. బీజేపీ వల్ల 3 పార్టీలు కలిసినందువల్ల జగన్కే లాభం. అంతేగాని బీజేపీ వచ్చింది అని చెప్పి జనాలు ఏం ఓటు వేయలేదు. ఇవాళ 3 పార్టీల్లో వీళ్ళు ఉన్న ఓటు షేర్ని ఒకళ్ళకొకళ్ళు బదలాయింపు చేసుకోవడమే జరగదు. టీడీపీ వాళ్ళు జనసేనకి వేయరు, జనసేన వాళ్ళు టీడీపీకి వేయరు, వీళ్ళిద్దరు కలిస్తే బీజేపీకి వేయరు. ఎవళ్ళ దారి వాళ్ళదే.
జగన్కే లాభం అంటారా? అంతే, కాబోయే 100%. సీఎం? నెక్స్ట్ సీఎం జగనే. అవునవును. నెక్స్ట్ సీఎంఏ కాదు, మ్యాక్సిమం 20-25 సంవత్సరాల వరకు ఆయన్ని కదిలిచ్చేవాడు ఆంధ్రప్రదేశ్లో లేడు.